స్పెషల్ వచ్చేసి పకోడీ అనమాట. బయట చాలా చల్లగా, లోపల వేడి వేడిగా ముందుగా మనం పకోడీ చేసుకోవడానికి ఆనియన్స్, శనగపిండి, అల్లం వెల్లిపాయ పేస్ట్, జీలకర్ర అండ్ ఉప్పు, కరివేపాకు, ఇంకా మనకి పచ్చిమిర్చి కావాలన్నమాట. సో ఇవి మనకి కావాల్సిన ఐటమ్స్ పకోడీకి. సో ఆనియన్స్ మొత్తం పొట్టి తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసుకోవాలన్నమాట. సో కట్ చేసుకున్నాక ఆనియన్స్ అన్నీ ఒక బౌల్లో తీసేసుకొని, సో శనగపిండి మనకు తగినంత వేసుకోవాలి. సో దాంతో పాటు మనకి ఏమేమి ఐటమ్స్ వేయాలో అవి కూడా యాడ్ చేసుకోవాలి. లైక్ కరివేపాకు, దాని తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్, అంటే ఇవన్నీ తగినంత వేసుకోవాలి. దాని తర్వాత చిల్లీస్, గ్రీన్ చిల్లీస్, రెడ్ చిల్లీస్ కూడా వేసుకోవచ్చు, లైట్గా చిన్న చిన్నవి. జీలకర్ర వేసుకోవాలి. అవి వేసుకుంటూ కలుపుతూ ఉండాలి, ఎందుకంటే వాటర్ పోయొద్దు అనమాట. ఇందులో వాటర్ పోస్తే బాగోదు, ఆనియన్లో ఉన్న వాటరే పోయాలి. తర్వాత మనకి కారం వేసుకోవాలి తగినంత, ఉప్పు వేసుకోవాలి తగినంత. సో ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ కొట్టాలన్నమాట. చాలా ఎంత మిక్స్ కొడితే అంత బాగుంటుంది. సో మొత్తం అయిపోయిన తర్వాత మనం ఆయిల్ వేగిన తర్వాత సో మనం మిక్స్ కొట్టింది తీసి కడాయి మీద వేసేయాలి. సో కడాయి మీద వేసిన తర్వాత కూడా ఇవి గోల్డ్ కలర్ రావాలన్నమాట. గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. సో కొంచెం మరీ హైలో పెట్టొద్దు, మరీ సిమ్లో పెట్టొద్దు. సో ఈ కలర్ రావాలి. ఈ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేసుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే మన పకోడీ రెడీ.